సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. రాయ్పూర్లో ఆ రాష్ట్ర సీఎంను కలిసి ప్రాజెక్టు నిర్మాణం ఉద్దేశాలను వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి నదిపై సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఓసీ మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్. సీనియర్ అధికారులతో కలిసి రాయ్పూర్లో విష్ణుదేవ్ను కలిశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు సాధనకు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణకు ఇదొక ముందడుగు అని మంత్రి ఉత్తమ్ కుమార్ అభివర్ణించారు. ఛత్తీస్గఢ్ లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి ఛత్తీస్గఢ్ సీఎం కు ఉత్తమ్ వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ ములుగు జిల్లా తుపాకులగూడెం దగ్గర నిర్మాణంలో ఉంది. 6.7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇంద్రావతి సంగమం దిగువన గోదావరి నదిపై నిర్మాణం కానుంది. తెలంగాణలో బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన నల్గొండ, వరంగల్లో నీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద 1,78,000 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, రామప్ప పాకాల లింక్ కెనాల్ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందించనుంది ఈ ప్రాజెక్ట్. రైతులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు.